హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు శనివార్ వాడ దగ్గరికి వచ్చాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు పూణేలో ఉన్నాం. పూణేలో శనివార్ వాడ దగ్గర ఉన్నాం. పూణేలో మొత్తం మెయిన్గా చూసేటి 4-5 ఉన్నాయి. అంటే పూణే సిటీ లోపల శనివార్ వాడ ఒకటి, దీని దగ్గరే లాల్ మహల్, మూడవది పటలేశ్వర్ కేవ్ టెంపుల్ దీని దగ్గరే ఉంటుంది. అంటే ఈ 3 కవర్ చేయొచ్చు. 4వది అగాఖాన్ ప్యాలెస్, అది కొంచెం దూరం ఉంటుంది. అంటే శనివార్ వాడ అంటే ఏంటి, అబ్వియస్లీ ఒక కోటలాగా ఉంది. దీనిలో ఎన్ని ఎంట్రీ ప్లేస్లు ఉంటాయి, ఒక్కొక్క ఎంట్రీ ప్లేస్కి ఒక్కొక్క పేరుంది. దాంతోపాటుగా ఇందులో ఉండే ఒక రాజు అంటే ఇందులో ఓనర్ అన్నట్టు, పేష్వా అంటారు. అతను చంపబడ్డాడు. సో అతను ఎందుకు చంపబడిన తర్వాత వన్ ఆఫ్ ద గేట్కి అతను పేరు పెట్టారు. మరి ఎందుకు పెట్టారు? పౌర్ణమి రోజు ఇందులో తన దయ్యం మాట్లాడుతుంటుంది అని అంటారు. అంటే ఆ చనిపోయిన రాజు యొక్క ఆత్మ ప్రతి పౌర్ణమి రోజు నన్ను సేవ్ చేయండి అని అరుస్తుందంట. నిజమా కాదా అవన్నీ విషయాలు అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ శనివార్ వాడ అనేటువంటిది 1732 సంవత్సరంలో మరాఠా సామ్రాజ్యం వాళ్ళు కట్టారు. యాక్చువల్గా ఇది మొత్తం 7 అంతస్తులు ఉంటుంది. అంటే ప్రజెంట్ 7 అంతస్తులు లేదు, ప్రజెంట్ 1 అంతస్తు ఉంది. మిగతా 6 అంతస్తులు డ్యామేజ్ అయిపోయినాయి యాక్చువల్గా. సో మొత్తం 7 అంతస్తులు ఉంటాయి. ఈ 7 అంతస్తులో ఫస్ట్ అంతస్తు మాత్రమే ప్రజెంట్ మిగిలిపోయిందంట, మిగతా 6 లేవు. ఎందుకోసం అంటే అరౌండ్ 100 years టైంలో బ్రిటిషర్స్ అటాక్ చేశారు ఆర్టిలరీతోని. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ అంతస్తు మొత్తం బండతో కట్టారు. మిగతా 2, 3, 4, 5, 6 అంటే 2 నుంచి 6 అంతస్తులు ఏంటంటే బ్రిక్తో కట్టారు, ఇటుకలతో కట్టారు. సో దీనికి రీజన్ ఉంది, ఎందుకు మరి బండలు వాడలేదు, ఎందుకు బ్రిక్స్ వాడారు అంటే కనుక ఈ సతారా అనేటువంటిది ఇక్కడ క్యాపిటల్ సిటీ. సో చక్రవర్తి ఉంటాడు. సో అక్కడ ఉండే ప్రజలు ఏం చెప్పారంటే బయట మన చక్రవర్తి అంటే మా క్యాపిటల్ సిటీలో కానీ చక్రవర్తి చెప్తేనే బండతో కట్టాలి, మిగతా అందరూ కూడా ఇటుకతో కట్టాలి అని కొంచెం కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఇది పూణే అంటే క్యాపిటల్ సిటీ కాదు కదా. సో బయట అంటే చక్రవర్తి కింద అంటే చాలా పెష్వాస్ ఉంటాయి. పెష్వాస్ అంటే చిన్న చిన్న సామ్రాజ్యం అనుకోండి. ప్రతి పెష్వా అంటే రాజు. యాక్చువల్గా చిన్న ఏరియాస్ ఉంటాయి, వాటికి ఒక్కొక్క పేష్వాను పెడతారు. అంటే చక్రవర్తి కింద పేష్వా అన్నాడు, సెకండ్ కేటగిరీ, సెకండ్ అధికారంలో ఉండేది. ఈ పూణే మొత్తానికి ఒక పేష్వా ఉండేది. సో తను కూడా బండతో కడదాం అనుకున్నాడు. బట్ సతారా మెయిన్ క్యాపిటల్ సిటీ చక్రవర్తి ఉండే ఏరియా ఉండే ప్రజలు అడ్డు చెప్పారు, ఉంటే కనుక బండతో చేసిన స్ట్రక్చర్స్ మా దగ్గరే ఉండాలి, బయట మాత్రం ఇటుకతో కానీ వేరే స్ట్రక్చర్స్ ఉండాలి అంటే కనుక చక్రవర్తి అప్పుడు ఇక్కడ పూణే ఉండే పేష్వాకి రాశాడు లెటర్, మీరు ఓన్లీ ఇటుకతోనే కట్టాలి, బండతో కట్టద్దు అంటే 2వ అంతస్తు నుంచి 7వ అంతస్తు వరకు మొత్తం ఇటుకతోనే చేశారు, బండతో చేయలేదు. అందువల్ల బ్రిటిషర్స్ ఆర్టిలరీతో అటాక్ చేసినప్పుడు ఈ 2 నుంచి 7వ అంతస్తు కూలిపోయినాయి. సో ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళి చూద్దాం. సో బయట నుంచి అయితే సూపర్ ఉంది. సో మనమైతే ఆల్రెడీ ఒక గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. సో మొత్తం ఇక్కడ 5 గేట్లు ఉంటాయి. ఫస్ట్ది ఢిల్లీ గేటు, మస్తానీ గేటు, కిటికీ గేటు, గణేష్ గేట్, ఇంకొకటి నారాయణరావు గేట్. సో నారాయణరావు గేట్ అనేది ఎందుకు వచ్చిందంటే అతను ఒక పేష్వా ఇక్కడ రాజు అన్నట్టు, దాని గురించి ముందు తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు ఒకటే బేస్మెంట్ ఒకటే కనిపిస్తుంది, మిగతా 2 నుంచి 7వ ఫ్లోర్లు కనిపించట్లేదు. ఎందుకంటే అరౌండ్ 1830 ఆ సంవత్సరం టైంలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒక 7 రోజులు మొత్తం ఫైర్ బాగుండంట, దానివల్లనే మొత్తం పోయినాయి. ఒకటే మిగిలిపోయింది మనకి, బేస్ ఒకటే, మరి ఫస్ట్ ఫ్లోర్ ఆర్ బేస్ ఫ్లోర్ ఇది ఒకటే మిగిలింది, మిగతా మొత్తం పోయినాయి. దాంతోపాటుగా బ్రిటిషర్స్ కూడా అటాక్ చేశారని చెప్పాను కదా, సో దానివల్ల కూడా మొత్తం కూలిపోయినాయి. సో ఇక్కడ మొత్తం 5 గేట్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ మనకు కనిపించేది అది మెయిన్ ఎంట్రెన్స్. టికెట్ తీసుకున్న తర్వాత టికెట్కు 20 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్లో పే చేయొచ్చు, లేకపోతే ఫిజికల్ కూడా పే చేయొచ్చు. అది ఢిల్లీ దర్వాజా. సో ఈ కనిపించేది ఢిల్లీ దర్వాజా. సో ఈ ఢిల్లీ దర్వాజా ఒకటే మన ఇండియాలో ఢిల్లీకి సైడ్ ఉంటుందంట. సో ఈ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది, గ్రీనరీ కానీ అది కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ ఉన్న మొత్తం 5 దర్వాజాల్లో అంటే 5 గేట్లలో ఒక గేట్ పేరు నారాయణరావు గేటు, అంటే నారాయణరావు దర్వాజా అని పెట్టారు. సో ఎందుకోసం అంటే నారాయణరావు అనే అతను 5వ పేష్వా, అంటే 5వ కింగ్ అన్నట్టు ఒక రకంగా. అంటే పేష్వా అంటే రాజు, అంటే ఎంపరర్ ఉంటారు కదా, చక్రవర్తి కింది స్థానం, సెకండ్ పొజిషన్. సో ఆ పేష్వా ఏంటంటే వాళ్ళ అత్తమ్మ మామయ్య అంకుల్ ఆంటీ చంపేపించారు యాక్చువల్గా ఒకరోజు. దానివల్లనే మనకు వన్ ఆఫ్ ద గేట్కి నారాయణరావు దర్వాజా అని పేరు పెట్టారు. ఎందుకంటే కొందరు ఏమంటారు అంటే అక్కడే చంపబడ్డాడు అంటారు, లేకపోతే అతను చనిపోయిన తర్వాత తనని తీసుకెళ్తారు కదా క్రిమేషన్ కోసం. సో అది ఆ గేట్ ద్వారా తీసుకెళ్లారంటారు, అందుకే దాని పేరు నారాయణరావు దర్వాజా. అంటే ఇక్కడ కొందరు వర్కర్స్ కానీ వీళ్ళు ఏం చెప్పారంటే మామయ్య నన్ను కాపాడు అని, అంటే మరాఠా లాంగ్వేజ్లో పౌర్ణమి రోజు ఏంటంటే ఈ నారాయణరావు యొక్క వాయిస్ లాగా చాలామంది వర్కర్స్కి వాళ్ళకి వినిపించిందంట. సో తన గోస్ట్, తన దయ్యం ఇక్కడ తిరుగుతుంది అంటారు. సో
సో ఈ ఏరియా అంట ఆఫీస్ ఆఫ్ ద ఛత్రపతి అండ్ పేష్వాస్, అంటే ఎంపరర్ ఉంటాడు కదా, తర్వాత ఈ పేష్వా అనుకున్నాం కదా, ఈ రాజులాగా. సో ఇతను ఉండే ప్రదేశం ఇదే అంట. చూద్దాము. ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం మనకు అంతస్తులు అయితే ఏం లేవు. సో ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది, అంటే పుష్కరిణి అంట. సో ఇక్కడ ఏం రాశారంటే, సో డైనింగ్ స్పేస్ సెంటర్లో ఉండదట, అంటే డైనింగ్ హాల్ ఉండి మధ్యలో ఈ ఫౌంటైన్ ఉండేదంట. సో ఇక్కడ కూడా మొత్తం మనకు బేస్మెంట్ ఒకటి మిగిలిపోయింది. ఇక్కడ ఏం రాశారు, ఇది రెసిడెన్స్ ఆఫ్ అమృతారావు పేష్వా. సో రఘునాథరావు అండ్ ఆనందీబాయ్ వాళ్ళ పెంచుకున్న కొడుకంట అమృతారావు పేష్వా. సో తన యొక్క నివాసం. మొత్తం బండలే మిగిలిపోయినాయి, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాపిటల్ సిటీలో ఉన్న ప్రజలు కంప్లైంట్ చేశారు. ఇదేంది గోదుబాయ్స్ రెసిడెన్స్. ఓవరాల్గా మనకైతే ఒక గంట నుంచి 2 గంటల టైం పట్టుద్ది. అంటే ఈ చుట్టుపక్కల కింద బేస్మెంట్ మొత్తం చూసుకొని స్టార్టింగ్ ఢిల్లీ గేట్ పైన కూడా ఎంట్రీ పాయింట్ ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి మనం చూడొచ్చు. సో ఇక్కడే మనకు వీళ్ళకి కావాల్సిన పేష్వా ఫ్యామిలీకి కావాల్సిన వాటర్ ఇక్కడే ఉండేదంట. ఇక్కడ నుంచి వాటర్ వీల్ తీసుకొని వాటర్ తీసుకునే వాళ్ళంట. అంటే అప్పుడు పంప్స్ గిట్ల ఏం లేవు కదా. సో ఇదే హజారీ కరంజే ఫౌంటైన్, అంటే 1000 స్ప్రేడ్ ఫౌంటైన్. యాక్చువల్గా 1000 ఉండవు, 196 జెట్స్ ఉంటాయంట. బట్ డిఫరెంట్ ప్యాటర్న్లో పోస్తాయంట. ఇది లోటస్ ఆకారంలో ఉంది. 16 పెటల్స్ ఉన్నాయి మనం చూస్తే కనుక. ఈచ్ పెటల్లో మళ్ళీ 16 ఉంటాయంట జెట్స్ ఇట్లా పోసేవి. అంటే డిఫరెంట్ అరేంజ్మెంట్లో పోసి, అంటే మోర్ క్రియేటివ్గా, మోర్ తెలివిగా చేశారంట. ఇలాంటిది ఆ కాలంలో ఇండియాలో మొత్తం అయితే ఇది ఒకటే ఉందంట. అంటే రోమ్లో, ఇటలీలో ఒకటి ఉందంట, ఫౌంటానా డే ట్రెవి అని. సో దాని తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదే అంట. లోపలికి ఏదో సొరంగం లాగా ఉంది, కానీ మనకు అన్ని క్లోజ్ చేశారు పోకుండా. ఇక్కడ ఏంటంటే అక్కడ పేష్వా పీరియడ్, అంటే పేష్వాలు ఉండే టైంలో ఒక 1000 మంది మొత్తం నివసించే వాళ్ళంట. సో వాళ్ళ కోసం వాటర్ ఇట్లా చాలా అవసరం ఉంటుంది కాబట్టి. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ అంట. సో నెక్స్ట్ ఇది నారాయణ్ దర్వాజా. ఇక్కడ నారాయణరావు పేష్వా అనే అతను ఇక్కడనే చంపబడ్డాడంటారు, లేకపోతే తను చనిపోయిన తర్వాత ఈ మార్గం గుండా తన బాడీని తీసుకెళ్ళిపోయారంటారు. సో అప్పుడు నారాయణ అంటే ఇక్కడ పనిచేసే వర్కర్స్ కానీ వాళ్ళు, అంటే ఇది వరకు చెప్పింది ఏంటంటే కాకా మాలా వచ్వా అంటే హెల్ప్ అంకుల్ సేవ్ మీ అని అర్థము, అంటే మామయ్య నన్ను సేవ్ చేయమని అర్థము. సో ఇదే నారాయణ్ దర్వాజా. వాటర్ రిజర్వాయర్ లాగా కానీ ట్యాంక్ లాగా పెట్టారనుకుంటా. సో ఇది యాక్చువల్గా 2 అంతస్తుల బిల్డింగ్ అంట. బట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ దగ్గర లేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు నివసించారు అనే విషయాలు అయితే వీళ్ళకి తెలియదు. సో దీని ఎదురుగా మనకు కనిపించేది అక్కడ ఉంది కదా, అది నారాయణ దర్వాజా. సో రాజులు పోయారు, రాజుల సామ్రాజ్యాలు పోయినాయి, బిల్డింగ్లు మాత్రం మిగిలిపోయినాయి. అంటే మొత్తం మిగిలేదు, పార్షియల్గా మిగిలిపోయినాయి. సో మనకు కనిపించేది నారాయణ దర్వాజా. దీని నుంచి మనం రైట్ సైడ్ మెట్లు ఉన్నాయి కదా, అలా పైకి వెళ్తే కాంపౌండ్ వాల్ నుంచి మిగతా సైడ్లు కూడా వెళ్ళొచ్చు. సో మధ్యలో ఇలా సీక్రెట్ సొరంగాలు కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అయితే మనం వేరే గేట్ దగ్గరికి వెళ్దాం. అక్కడ స్ట్రైట్లో రైట్ సైడ్ స్ట్రైట్ ఒక గేట్ ఉంది, అంటే ఆల్మోస్ట్ అన్ని మూలల్లో ఒక్కొక్క గేట్ ఉన్నాయి. సో ప్రజెంట్ మనకు కనిపించేది గణేష్ దర్వాజా. అంటే ఎందుకు గణేష్ దర్వాజా అని పేరు పెట్టారంటే, గణపతి రంగ్ మహల్ గణపతి టెంపుల్ ఉంటుందంట. ఈ మార్గంలో వెళ్తే మనకు ఆ గణపతి టెంపుల్ వస్తుంది. చాలామంది లేడీస్ కోర్టులో ఉండేవాళ్ళు కూడా ఈ మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళంట ఆ టెంపుల్కి. ఇక్కడ మొత్తం 25 గార్డ్స్ ఉండేవారంట సెక్యూరిటీ పర్పస్లో. సో మనకు స్ట్రైట్గా కనిపించేది గణపతి దర్వాజా. అది ఇంతకుముందే మనం చూసాము. సో ఇప్పటివరకు అయితే మొత్తం 3 చూసాము. ఓకే, ఇది ఆర్స్ మహల్ ఆఫ్ నాన్ సాహెబ్ పేష్వా అంట. సో ఇది ఒక ట్యాంక్ లాగా ఉంది లోపల, చూద్దాం. ఇది సీట్ ఆఫ్ పేష్వాస్ ఇన్ ద గణపతి రంగ్ మహల్ అంట.
ఇక్కడైతే సూపర్గా ఒకటి ఉంది, లోపలికి వెళ్ళరాకుండా ఉంది. కాకపోతే మొత్తం కూలిపోయింది, మనకేం కనిపించవు యాక్చువల్గా. ఇక్కడ ఏంటిది గణపతి రంగ్ మహల్, అంటే పైనది గణపతి రంగ్ మహల్ మేబీ ఇదే అనుకుంటా. సో దీనికి మొత్తం కంచెలాగా పెట్టారు. యాక్చువల్గా ఇది ఒక పార్క్ లాగా ఉంది. ఇది రంగ్ మహల్ కాదు, చిమన్ బాగంట. బాగంటే చిన్న తోటలాగా, అంటే గార్డెన్ లాగా. సో రంగ్ మహల్ అంటే ఇదే అనుకుంటా. సో ఇది కిటికీ దర్వాజా, ఎందుకంటే దీనికి ఒక చిన్న కిటికీ ఉంటుంది, అది బాగా ఆర్మర్ అయి ఉంటుందంట. అంటే ఇదే అనుకుంటా కిటికీ, అది కిటికీ లాగా ఉంది ఇక్కడ ఓపెనింగ్. ఇది బాగా ఆర్మర్డ్ అయి ఉంటుందంట, అంటే చాలా బలంగా ఉంటుంది. అంటే ప్రతి గేట్ దగ్గర మనకు ఇట్లా మెట్లు లాగా ఉంటాయి, అంటే అంటే ఈ గేటుకి ఇక్కడే ఉన్నాయి, కొన్నిసార్లు కొంచెం బయట ఉంటాయి. దీని నుంచి మనం పైన కాంపౌండ్ వాల్ చుట్టూరా ఎక్కి గుండ్రంగా వ్యూ లాగా చూడవచ్చు. సో మనమైతే ఇప్పటివరకు మొత్తం 4 దర్వాజాలు చూసాం. ఈ గేట్ ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో కిందికి ఉండేది మస్తానీ దర్వాజా అనుకుంటా, అదొకటే మిగిలిపోయింది. అదొకటైతే మనం చూద్దాము. సో ఈ గేటు మస్తానీ గేటు. సో ఇది మనం చూసిన నంబర్ 5 గేటు. అంటే ఈ మస్తానీ గేట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఢిల్లీ గేట్ ఉంటుంది. అంటే ఢిల్లీ గేటు ఇదంతా ఎంట్రీ పాయింట్. అక్కడ ఎంటర్ అవుతాం ఢిల్లీ దర్వాజా. అక్కడ నుంచి ఇటు వస్తే మస్తానీ దర్వాజా. ఇక్కడ కూడా రైట్ లెఫ్ట్ ఉంది, రైట్ తీసుకుందాం. అంటే ఇప్పుడు మన కింద ఢిల్లీ దర్వాజా ఉంది ఇటు సైడ్. అంటే ఢిల్లీ దర్వాజాకి కొంచెం బయటకు వచ్చినాం. ఇది కాంపౌండ్ వాల్. ఇలా మనం మొత్తం ఏరియా మొత్తం చూడవచ్చు. ఇలాంటి కాంపౌండ్ వాల్స్ చుట్టూ రంగు ఉన్నాయి. సో ఢిల్లీ గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ఏనుగులు వచ్చి గుద్దినా కూడా రాకుండా ఏనుగులకు కూడా కూర్చేటట్టుగా ఇట్లాంటి ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా మనం లోపలికి ఎంటర్ అయితే ఫస్ట్ ఇమ్మీడియట్ రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకునేటట్టుగా పెట్టారు. అంటే వాళ్ళని అటాక్ చేసినా కూడా ఫస్ట్ వాళ్ళు ఈ లోపలికి ఎంటర్ అయ్యాక రైట్ తీసుకుంటారు, తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఉంటుంది టర్న్ ఇమ్మీడియట్గా. అంటే రైట్ లెఫ్ట్ బెండ్ ఉంటుంది. దానివల్ల అటాక్ చేసే వాళ్ళు లోపలికి వస్తారు కదా, పైనుంచి మాత్రం వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనము లాల్ మహల్ దగ్గరికి వచ్చాము. ఈ లాల్ మహల్ అనేటువంటిది శనివార్ వాడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, ఒక 5 నిమిషాలు నడవచ్చు. ఈ లాల్ మహల్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే శివాజీ మహారాజు, ఈ మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీ మహారాజు తన బాల్యం మొత్తం ఇక్కడే గడిచింది. శివాజీ వాళ్ళ నాన్న షహాజీ 1630 సంవత్సరంలో ఈ ఒరిజినల్ లాల్ మహల్ని తన భార్య జీజాబాయి తన కొడుకు కోసం కట్టించాడు. శివాజీ తను పెద్ద పెరిగే వరకు తన బాల్యమంతా ఇక్కడే గడిచింది. సో శివాజీ మహారాజు పెద్ద పెరిగి తన ఫస్ట్ కోటను క్యాప్చర్ చేసే వరకు కూడా ఇక్కడే ఉన్నాడు. శివాజీ ఫస్ట్ 1645 సంవత్సరంలో టోర్నా ఫోర్ట్ని క్యాప్చర్ చేశాడు. చాలా అటాక్స్కి గురైంది. అప్పుడు మొఘల్ సామ్రాజ్యం ఉండేది కదా. ఒక టైంలో ఏమైందంటే మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు ఈ పూణేని ఆక్రమించుకున్న టైంలో షైస్తా ఖాన్ ఈ లాల్ మహల్లో ఉండేవాడు. అప్పుడు శివాజీ వాళ్ళ గ్రూప్ కొంతమంది కలిసి అటాక్ చేసి ఈ లాల్ మహల్ పైన షైస్తా ఖాన్ మీద అటాక్ చేస్తే షైస్తా ఖాన్ పారిపోతున్నాడు. ఈ లాల్ మహల్ విండో కిటికీ నుంచి పారిపోతుంటే శివాజీ తన వేలు కటియేశాడు. అంటే ఇంతమంది సైన్యం ఉండి కూడా షైస్తా ఖాన్ శివాజీ అటాక్ని ఆపలేకపోయాడని చెప్పేసి మొఘల్ సామ్రాజ్యం ఉంటారు కదా వాళ్ళ పెద్దలు, వాళ్ళు ఏం చేశారంటే ఈ షైస్తా ఖాన్ని బెంగాల్కి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒరిజినల్ లాల్ మహల్ ఎందుకన్నానంటే ఒరిజినల్ లాల్ మహల్ డిస్ట్రాయ్ అయిపోయింది, దాని లొకేషన్ తెలియదు, దాని ఆనవాళ్ళు కూడా ఎక్కడ లేవు. కాకపోతే శనివార్ వాడ దగ్గరలో ఉంటుందని మాత్రం తెలుసు. అంటే ప్రజెంట్ ఉన్న లాల్ మహల్ కూడా శనివార్ వాడ దగ్గరలోనే ఉంది. అంటే శనివార్ వాడ కట్టేటప్పుడు ఏంటంటే ఈ లాల్ మహల్ యొక్క కొంచెం మట్టి కొన్ని ఇటుకలు కట్టారంట మంచి జరుగుదని. ప్రజెంట్ మనకు కనిపించే లాల్ మహల్ ఒరిజినల్ లాల్ మహల్ కాదు, ఇది పూణే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కట్టారు.
1984 నుంచి 1988 వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే ఒరిజినల్ లాల్ మహల్ ఎక్కడుందో లొకేషన్ ఎవరికి కూడా తెలియదు. కాకపోతే మనకు ఈ శనివార్ వాడ దగ్గరలో ఉంటుందని మాత్రం తెలుసు. బయట మనకేందంటే శివాజీ వాళ్ళ అమ్మ జీజాబాయి గురించి స్టాచ్యూస్ ఉంటాయి, చూడొచ్చు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రకరకాల ఫొటోస్ ఉంటాయి, రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే లోపల మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.